ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 16, 17 అంటే రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారట. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ క్రమంలో పవన్ 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మొదటి రోజున మరఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలో భోకర్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ నిర్వహించే సభలో కూడా ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుని సభలో అక్కడ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు షోలాపూర్ నగరం చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. ఇది టైట్గా షెడ్యూల్ చేశారు. మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ వెళ్ళనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్తాపేట్ నియోజకవర్గంలో ఉన్న ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన నేత పి హరిప్రసాద్ ప్రకటించారు. సో ఆల్ ద బెస్ట్ జనసేనాని.